2023 ఆగస్టులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా లేడీ డాక్టర్ అత్యాచార ఘటనలో కోర్టు తీర్పును వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా సీల్దా కోర్టు నిర్ధారించింది. కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీ తర్వాత కొలీగ్స్తో కలిసి సెమినార్ హాల్లో డిన్నర్ చేసింది. 36 గంటలు డ్యూటీ చేసి అలసిపోయి రెస్ట్ కోసం అదే సెమినార్ హాల్లోకి వెళ్ళి చిన్న కునుకు తీసింది. అంతే, తెల్లారేసరికి ఒళ్ళంతా గాయాలతో రక్తపు మడుగులో తేలింది. మరుసటి రోజు ఉదయాన్నే తోటి డాక్టర్లు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ప్రాథమిక దర్యాప్తు కూడా జరిగింది. తీరా ఉదయం 11 గంటలకు మృతురాలి తండ్రికి ఫోన్ చేసి, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, త్వరగా రండి అంటూ కబురును చల్లగా చెప్పారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పేరెంట్స్ ని మాట్లాడిన ఆర్జీ కార్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆత్మహత్య అని చెప్పారు. తమ కూతురి మృతదేహాన్నైనా చూపించమని అడిగినా చూపించలేదు. చివరకు ఒక ఫోటో తీసుకునే అవకాశం ఇచ్చారు. కూతురిని ఆ పరిస్థితిలో చూసి తల్లడిల్లిన పేరెంట్స్ ఆ ఫోటోను తన బంధువులకు పంపారు. మరుసటి రోజు అంటే ఆగస్టు 9న మధ్యాహ్నం మృతురాలిని చూసేసరికి కాళ్ళు 90 డిగ్రీలకు నిలువుగా విడదీసి ఉన్నాయి. మొహం మీద ఘాట్లు, ఒంటి నిండా గాయాలు. అది ఆత్మహత్య కాదు, హత్య అని ఇట్టే తెలిసిపోతుంది. పోస్ట్ మార్టం రిపోర్టు కూడా అదే చెబుతోంది. అరవకుండా ఉండడం కోసం ఆమె నోరు, గొంతు గట్టిగా అదిమారని, థైరాయిడ్ గ్రంథి విరిగిపోయిందని, శరీరం మీద అనేక చోట్ల గాయాలున్నాయని, కడుపు, నోరు, కళ్ళు బ్లీడింగ్ అవుతున్నాయని చెప్పింది ఎటాప్సీ రిపోర్టు. అది ఆత్మహత్య కానే కాదు, దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశారనేది పోస్ట్ మార్టం రిపోర్టు చూశాకే మిగతా ప్రపంచానికి తెలిసింది. అదే రోజు సాయంత్రం ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్న అధికారుల తీరు మీద అనుమానం పెరిగి కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో డాక్టర్ల ఆందోళన మొదలైంది. ఈ నిరసన కోల్కతా మొత్తం వ్యాపించింది. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ని దారుణంగా చంపడాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, కారకులైన అధికారులందరినీ తప్పనిసరిగా శిక్షించాలని డిమాండ్లు హోరెత్తాయి. ఆందోళన, అనుమానం ఇలా బలపడుతుంటే అటు ప్రాథమిక దర్యాప్తు కూడా అంతే స్పీడ్గా జరిగింది. ఘటనా స్థలంలో దొరికిన బ్లూటూత్ హెడ్ ఫోన్ కి ఎవిడెన్స్ గా మారి సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో కేసులో కదలిక మొదలైంది. ఆ రోజు రాత్రి ఎవరెవరు వచ్చారని ఆరా తీస్తే కనిపించిన ఒకే ఒక్క అనుమానితుడు సంజయ్ రాయ్. అతను 4 గంటలకు ఆసుపత్రిలోకి వచ్చినట్లు, 40 నిమిషాల తర్వాత బయటకు వచ్చినట్లు, వచ్చేటప్పుడు అతడి దగ్గర బ్లూటూత్ హెడ్సెట్ లేనట్లు గ్రహించిన పోలీసులు సరిపోల్చి చూస్తే అతడే ఆ దుర్మార్గుడు అని తేలింది. ఈ సంజయ్ రాయ్ ఎవరు అని ఆరా తీస్తే దోషి సివిక్ సర్వీస్ వాలంటీర్, కాంట్రాక్ట్ ఉద్యోగి, నెలకు 12,000 జీతం, పోలీసులకు హెల్పర్గా ఉంటాడు. పోలీస్ ఇన్ఫార్మర్గా అపోజిషన్ లీడర్ల మీద నిఘా పెడుతూ అప్పుడప్పుడు ట్రాఫిక్ డ్యూటీ చేస్తూ అనారోగ్యంతో ఉన్న పోలీసులకు సాయం చేస్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్కు ఉండే అన్ని వెసులుబాట్లు ఉంటాయి కనుక కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో ప్రతి వార్డుకి, ప్రతి డిపార్ట్మెంట్కి చాలా ఈజీగా ఎంట్రీ అయ్యేవాడు. వీడికి గతంలో 4 సార్లు పెళ్లిళ్ళయ్యాయి. బిహేవియర్ నచ్చక 3 భార్యలు వెళ్ళిపోతే 4వ భార్య క్యాన్సర్తో చనిపోయింది. ఘటన జరిగిన రోజు రాత్రి 1 గంటకు కొందరితో కలిసి అక్కడే లిక్కర్ తీసుకున్నాడు. తర్వాత చెస్ట్ మెడిసిన్ బిల్డింగ్ దగ్గరకు వెళ్ళి సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్న మహిళా డాక్టర్ని కిరాతకంగా రేప్ చేసి చంపేశాడు. డాక్టర్ని అటాక్ చేయడంలో వీడుకున్న బాక్సింగ్ టాలెంట్ ను కూడా ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. రాక్షసుడే దోషి అని 6 నెలల లోపే సీల్దా కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ నెల 20 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సంజయ్ రాయ్కు శిక్షను ఖరారు చేయనుంది. 120 మంది సాక్షులను విచారించిన కోర్టు తీర్పును వెల్లడించింది. సిబిఐ ఇచ్చిన ఆధారాలతో కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టు తీర్పు తర్వాత గట్టి భద్రత మధ్య సంజయ్ రాయ్ను జైలుకు తరలించారు. అయితే తాను ఏ నేరం చేయలేదని, అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించాడు. ఇలాంటి నేరస్తుడికి మరణశిక్ష పడాలని బాధిత కుటుంబంతో పాటు కలకత్తా ప్రజలు కూడా కోరుకుంటున్నారు.